ఆల్రెడీ బ్రస్ మొత్తం సంచారి ఎక్స్ప్లోరర్. సో స్టార్ట్ అవుతున్నాం. కాపీ కొట్టడంలో ఫస్ట్ ఉంటాడు ఈయన. నేర్చుకుంటున్నారా? ఐబీడబ్ల్యూకి స్టార్టింగ్ అందరూ వెళ్ళిపోయారు. బయట ఇద్దరు ఆల్రెడీ తిట్టుకుంటున్నారు గౌతమ్ అన్న వాళ్ళన. సారీ బ్రో, నేను కాదు, వెనకాల ఒక మనిషి వస్తున్నాడు బ్లాక్ అండ్ బ్లాక్ ఆయనే. సో చలో 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 చలో. సో ట్యాంక్ బ్యాగ్ ఒకటి క్యారీ చేస్తున్నాను, దాంట్లో మన స్టిక్కర్స్ అండ్ కిచెన్స్ ఉన్నాయి అండ్ టాప్ బాక్స్ ఖాళీ. ఈ హెల్మెట్ని దాంట్లో పెట్టేద్దామని, అంతే, ఇంకేం లేదు. ఫస్ట్ ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో లంచ్ కోసం ఆగుతున్నాం. ప్లేస్ ఏదో ఉందబ్బా, పేరు చెప్పారు, ఆనంద్ సంథింగ్. లొకేషన్ షేర్ చేశారు, ఆ లొకేషన్ పెట్టుకొని వెళ్ళిపోతున్నా. గోవాలో రోడ్లు మాత్రం వ్యూ వైజ్ కిరాక్ ఉన్నాయి. లంచ్ లొకేషన్కి వచ్చేసాం. టైగర్లు గట్టిగా ఉన్నాయి భయ్యా ఇక్కడ. ఇది రెండో టైగర్. చైర్ కోసం తనకులాడుతున్న గౌతమ్. కూర్చోవచ్చుగా, కూర్చోవచ్చుగా. ఎక్కడ? ఓ చైర్ లేదా? ఓకే ఓకే. ఆనంద్ బార్ సీ ఫుడ్ రెస్టారెంట్. ఇక్కడ మా లంచ్ అయిపోయింది. ఫుడ్ అయితే టేస్ట్ బాగానే ఉంది. పన్నీర్ కర్రీ ఇంకా రోటీ తిన్నాము. టేస్ట్ అయితే ఓకే, బాగానే ఉంది, బట్ చప్పగా ఉంది. గోవాలో వెజ్ దొరకడమే ఎక్కువ, సో దాంట్లో దొరికినప్పుడు ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలంతే. ఇప్పుడు ఇంకా ఈవెంట్ దగ్గర స్టార్ట్ అవుతున్నాము. బైక్స్ మాత్రం పిచ్చి పిచ్చిగా వచ్చినాయి భయ్యా, సూపర్ బైక్స్. టైగర్ 900, పక్కన 750 GS ఆఫ్రికా ట్రెండ్, దాని పక్కన మళ్ళీ ఇంకో టైగర్. సూపర్ బైక్స్, సూపర్ అడ్వెంచర్స్, ఎక్కువ సూపర్ అడ్వెంచర్స్ ఉన్నాయి. టైగర్స్, BMWs ఎక్కువ కనిపించినాయి నాకు. సూపర్ అడ్వెంచర్స్ చూడంగానే మంచిగా అనిపించింది. ఇక్కడ ఇంకో టైగర్ 800 XCX అండ్ ట్రయంఫ్ స్పీడ్ మాస్టర్. ట్రాఫిక్ యాక్చువల్లీ ఈవెంట్ది లేఅవుట్ పంపించారు, షేర్ చేశారు గ్రూప్స్లో. సో చూస్తే అక్కడ హెల్మెట్ లాకర్స్ అని చెప్పి ఉన్నాయి, కానీ ఐ డోంట్ థింక్ సో అక్కడ దొరుకుతుంది అని. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలామంది బైకర్స్ వస్తారు కదా, సో అందరు పెట్టినప్పుడు ప్లేస్ ఉంటుందో లేదో తెలియదు. మళ్ళీ ఈవెంట్ అంతా క్యారీ చేయాలంటే బరువు ఉంటే చిరాకు అవుతుంది. అందుకని ఇక టాప్ బాక్స్ పెట్టేసుకున్నాను హ్యాపీగా. మన దగ్గర ఉన్నప్పుడు వేరే వాటి మీద డిపెండ్ అవ్వకూడదు భయ్యా. అండ్ వీ రీచ్ ది వెన్యూ బ్రో. టీవీఎస్ మోటార్సైకిల్. ఏంట్రా ఇది? టీవీఎస్ మోటార్సైకిల్ అని ఉందండి. మోటార్సైకిల్ అండ్ రైడర్ మ్యాన్ రెండు ఒకేసారి జరుగుతున్నాయి. చిచి, మోటార్సైకిల్ అండ్ IBW. రోడ్ లెఫ్ట్ సైడ్ ఏమో టీవీఎస్ మోటార్సైకిల్, రైట్ సైడ్లో IBW. నైస్ అమ్మా. సో ఇదంతా పార్కింగ్ మొత్తం ఫుల్ అయిపోయింది. అశ్వగాడిని మంచిగా లోపల తీసుకుపోయి నీడలో పార్క్ చేసేసిన. అందరు ఫుల్ చిల్ అవుతున్నారు ఇక్కడ. ఈవెంట్ స్టార్ట్ అవుతుంది, లోపలికి వెళ్తున్నాం. మొత్తం అంతా సూపర్ బైక్స్, కార్లు సౌండ్, ఎగ్జాస్ట్ సౌండ్లు అన్నీ గర్ర అని. నా వెనకాల IBW జరుగుతుంది, ఆపోజిట్లో మోటార్సైకిల్ జరుగుతుంది. నాకు తెలియదు రెండు ఒకే టైంలో అవుతున్నాయని చెప్పి. చాలా లోపలికి అయితే వెళ్దాం. లెట్స్ గో టు IBW బ్రో. చేతికి ట్యాగ్ వేశారు అండ్ 700 రూపీస్ వర్త్ కరెన్సీ ప్లస్ IBW కిట్కి కూపన్. ఇది అక్కడ ఇచ్చి కిట్ తీసుకోవాలి. గౌతమ్ అన్న ఇంకా తీసుకున్నాడు, అన్న కూడా రాగానే పోయి తీసుకుందాం. సో స్పాట్ రిజిస్ట్రేషన్స్ అక్కడ, ప్రీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళంతా ఇక్కడ, స్పాన్సర్స్ ఎగ్జిబిట్ చేసే వాళ్ళు, లేదంటే మీడియా వాళ్ళకి, గెస్ట్లకి అంతా ఇక్కడ, అండ్ క్లబ్స్ ఏమైనా ఉంటాయి. సో ఫెస్టివల్ కిట్ని కూడా నేను టాప్ బాక్స్లో పెట్టి లాక్ చేసేస్తున్నా. సో దీనిలో మనకు ఒక సిప్పర్ బాటిల్ ఇచ్చారు అండ్ ఒక టీ-షర్ట్ ఇచ్చినారు, స్టిక్కర్స్ ఇచ్చినారు. దీనికి 750 రూపాయలు. మనం ప్రీ రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి మనకు తక్కువ వచ్చింది, లేదంటే 750 కట్టాల్సిందే. అండ్ ఎంట్రన్స్ గోవా. ఇక్కడ మా డ్రెస్ కాంపిటీషన్, ఆఫ్ రోడ్ ట్రాక్. వెల్కమ్ టు IBW. ఇది ఇంకొక బైక్ పార్కింగ్ అండ్ ఇక్కడ సియట్ ట్రాక్ రెడీ చేస్తున్నారు. అంతా వాటర్ పోసి కింద అంతా చేస్తుంది కదా మట్టి, సో అంటే కొంచెం స్టిఫ్ అవ్వడానికి చేస్తున్నారు. సియట్ ఎండ్యూరో ట్రాక్, ట్రాక్ బట్ ఎండ్యూరో. హర్డిల్స్ అన్నీ ఉంటాయి, హర్డిల్స్ అన్నీ చేసుకుంటూ రావాలి. సో లోపల మనకు చాలా స్టాల్స్ అయితే పెట్టున్నారు. అన్ని స్టాల్స్ అన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం. గ్రాండ్ పీస్ టాప్ వాళ్ళ స్టోర్ హిమాలయన్ సెట్ పెట్టిండు అసలు. ఇప్పుడు హిమాలయన్ లెక్క చేసి దానివల్ల వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్న ప్రోడక్ట్స్ అని ఫిట్ చేసి పెట్టారు. నైస్. ప్రోస్పెక్ట్స్, మ్యాడాగ్ అండ్ సిల్కోలిన్ వాళ్ళ స్టోర్. ప్రోస్పెక్ట్లో అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ సిల్కోలిన్ లూబ్రికెంట్స్ అండ్ ఆయిల్స్. టైగర్ 900 బ్రో. గ్రాండ్ పిట్ స్టాప్.
కేబుల్ స్టాల్ గేమింగ్కి అండ్ సర్క్యులైట్స్ ఆటోమొబైల్స్ స్పీడోమీటర్స్ బ్రేక్ షూస్ కేబుల్స్ అన్నీ ఉన్నాయి. తీవ్రా బ్రాండ్ స్టోర్ హెల్మెట్స్ జెర్సీస్ షాప్స్ అండ్ ఆల్ ఆఫ్ ప్లేస్ స్పెక్స్ స్లీప్ ట్రాక్ వాళ్ళ ట్రాకింగ్ డివైజెస్ మొబైల్ వాళ్ళు చదవాలి. సెనా స్టోర్ విచ్ ఇస్ హైలీ కాస్ట్లీ, మనకు సంబంధించింది కాదు, మనం తీసుకోవాలనుకున్నా తీసుకోలేని బ్రాండ్. తీవ్రా ప్రోడక్ట్స్ వాళ్ళ జెర్సీస్ క్యాప్స్ గ్లౌస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. రోల్ ఆన్ కిట్ వాళ్ళది. రైనాక్స్ స్టోర్ రైనాక్స్లో ఇవన్నీ టూరింగ్ జాకెట్స్ అవన్నీ ఆఫ్ రోడింగ్ రైడ్ అవర్. బిఎంసీ ఎయిర్ ఫిల్టర్స్ బ్రాండెడ్ స్టాప్ వాళ్ళ స్టోర్. డైరెక్ట్ స్టోర్లోకి వెళ్ళిన ఫీలింగ్ లేవు, సేమ్ బైక్ తీసుకొని వచ్చి క్రియేట్ చేశారు. నైస్. రీబౌండ్ ఫుడ్ స్పా బయాటరా వాళ్ళ స్టోర్. అండ్ అక్కడ మనకు బ్లూ ఆర్మర్ కూడా ఉంది. బ్లూ ఆర్మర్ అండ్ ఇక్కడ భారత్ సింథటిక్ లూబ్రికెంట్స్. వీళ్ళవి యాక్చువల్లీ లూబ్రికెంట్స్ కలర్డ్ లూబ్రికెంట్స్ ఉంటాయి. సో మనం యూజువల్గా చైన్కి లూబ్ చేస్తాం కదా, సో ఇట్లా కలర్ లూబ్ ఉంటుంది. సో వీ కెన్ పెయింట్ ద చైన్ అలాంగ్ విత్ లూబ్రికెంట్. బ్లూ ఆర్మర్ వాళ్ళ స్టోర్ వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఇంటర్కామ్స్ హెల్మెట్ మౌంట్స్ అండ్ ఆల్. BMW R1200 GS బిగ్ బ్యాడ్ బైక్స్. క్లైమ్ గేర్ అంతా ఉంది ఇక్కడ. క్లైమ్ జాకెట్స్ ఫెండర్స్ SW మోటెక్ ప్రోడక్ట్స్ కార్డో ఇంటర్కామ్స్. బయాటరా కూడా సాడిల్ బ్యాగ్స్ ట్యాంక్ బ్యాగ్స్ పౌచెస్ అన్నీ ఉన్నాయి. రైడింగ్ జాకెట్స్ అండ్ ఆల్ జెర్సీస్ ప్రేగా వాళ్ళది. అండ్ హియర్ ఈస్ ద డైనీస్ డుకాటి హైపర్ మోటార్ ప్రో. డైనీస్ వాళ్ళ కూడా ఉన్నాయి ఇక్కడ. గ్లౌస్ రైడింగ్ షూస్ రేసింగ్ బూట్స్ జాకెట్స్ అండ్ ఆల్ మొత్తం అన్ని కంప్లీట్ డైనీస్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ప్రస్తుతానికైతే ఇవి ఉన్నాయి స్టాల్స్ ఇక్కడ. అండ్ ఇంకా కొన్ని స్టాల్స్ కూడా ఆల్రెడీ తీసుకొని ఇంకా సెటప్లో ఉన్నాయి. సో మేబీ ఈవినింగ్ వరకు ఆర్ రేపటి వరకు ఇంకా స్టాల్స్ 1 or 2 స్టాల్స్ ఇంకా ఎక్స్ట్రా రావచ్చు. సో మళ్ళీ కూడా వద్దాం, అప్పుడు ఇంకా చూద్దాం. యాక్చువల్లీ నేను 3 ప్రోడక్ట్స్ తీసుకుందామని చెప్పి అనుకున్నాను. రేపు వస్తే కొంచెం క్లోజింగ్ డీల్స్ ఏమైనా ఉంటే అప్పుడు తీసుకుందామని చెప్పి ఇప్పుడు తీసుకోవట్లేదు. గౌతమ్ సార్, ఆర్ యూ ప్లానింగ్ ఫర్ ఎనీథింగ్ Here today, నో? యూజువల్లీ ఇక్కడ ఇవాళ రేపు I'll see if there are good amount of discounts. I'll definitely buy some accessories for my bike. యాక్చువల్లీ నేనైతే రోల్ ఆన్ ది బ్రాస్ కిట్ తీసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇఫ్ పాసిబుల్ మంచి డిస్కౌంట్ కానీ ఇస్తే రైనాక్స్ హైడ్రేషన్ బ్లాడర్ అండ్ క్రేజీ డిస్కౌంట్ ఇస్తే రైనాక్స్ జాకెట్ తీసుకుందాం. Trident ఉందా? డిస్కౌంట్ ఇస్తే నేను Trident లేపుతా. ట్రైడెంట్ లేదు, బట్ ఐఎమ్ థింకింగ్ ఫర్ స్టెల్త్ ప్రో. Trident ఉండి డిస్కౌంట్ వస్తుందంటే తీసుకుంటా పక్క. ఓకే. ఇది ఇప్పుడు దాకా మనం చూసిన స్టోర్స్ అన్ని బయట. అండ్ ఇక్కడంతా యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. అక్కడ హీరో వాళ్ళది ఎండ్యూరో ట్రాక్ నడుస్తుంది, ఫ్లాట్ ట్రాక్ నడుస్తుంది. సో బేసిక్లీ ఈవెంట్స్ అన్నీ స్టార్ట్ అయినాయి. అన్నీ చూద్దాం మనం ఒక్కొక్కటిగా. అండ్ అక్కడ సుజుకి జిమ్ని అండ్ మన టైగర్ కూడా ఉంది ఇక్కడ. చూద్దాం ఒకవేళ పాసిబిలిటీ ఉంటే వాళ్ళు ఏమైనా ఇస్తే టెస్ట్ రైడ్ కూడా చేద్దాం. కవాస్కి స్టోర్, కవాస్కి రోడ్ బైక్స్, IBW మర్చెండైజ్ స్టాల్. ఇక్కడ మనకు టీషర్ట్స్ క్యాప్స్ కాఫీ మగ్స్ ఫ్యూయల్ జార్స్ అన్నీ ఉన్నాయి. మన వాళ్ళు ఏదో తీసుకుంటున్నారు. స్నాప్ 400 బ్యూటిఫుల్ లవ్లీ టైగర్ ప్రో రాకెట్ 3 స్ట్రీట్ ట్రిపుల్ స్ట్రీట్ 400 అన్నీ ఉన్నాయి. క్రేజీ బైక్స్ అన్నీ. 765 బ్యూటిఫుల్ అండ్ హ్యూజ్ హార్లీ డేవిడ్సన్. Their own skills, their own craftsmanship, unique and crafted. The boys work really, really hard. I come here, I have to work my job, so hats off to the boys. డోల్ తిరిగిపోయి అంత తిరిగిన తర్వాత కొంచెం వాటర్ అక్కడక్కడ వాటర్ క్యాన్స్ పెట్టారు కానీ గ్లాసెస్ లేకుండా. సో ఇక్కడ లెమన్ సోడా తీసుకున్నామని చెప్పి సోడా అయితే బాగానే ఉంది. వన్ సోడా 100 రూపీస్ అంట. ఇంకొక స్టాల్ ఉంది అండ్ ఆ స్టాల్ అడిగితే సోడా 300 రూపీస్ చెప్పారు.
there you have it, the Triumph Tiger 900, making your adventure dreams more exciting. One of these machines ridden on those exceptional roads and destinations, especially the Himalayas. జిమ్నీని మంచి ఆఫ్ రోడర్ హిల్ క్లైంబింగ్ కోసం ఇట్లా పెట్టేసి కింద ఉండేది మాత్రం బాగుంది. బ్లాక్ గ్రే అండ్ బ్లాక్ కాంబోలో కలర్స్ బాగున్నాయి. భయ్యా ఓవర్ డ్రైవ్ చేసాడు బండిని. మొత్తం ఓవర్ డ్రైవ్ చేయడం వల్ల కూలెంట్ పగిలిపోయింది. మొత్తం అంతా ఇంజిన్ ఆన్ చేస్తే ఫైర్ లాగా వచ్చేస్తుంది. అందుకని ఆపేసిండు. అయ్యి 1250 GS దాని కార్లు కూడా బాగా ట్రాఫిక్ మాత్రం అందరూ బండ్లు ఊరుకునే చూడండి సౌండ్. ప్రతి ఒక్కరు ఊరుకునే రవ్వింగ్ చేయడం భయ్యా. స్లోగా వెళ్ళాలా? ప్రతి ఒక్కరు ఊకనే రెవ్ చేస్తూనే ఉన్నారు. దగ్గర దగ్గర ఒక 100 లీటర్ల పెట్రోల్ ఈడ ఆగం అయిపోయి ఉంటుంది ఇవాళ వీళ్ళ రెవ్వింగ్కి. మంచిగా ఉంది కదా ముందర బండి BMW R1250 GS అడ్వెంచర్. సో అదనమాట ఇవాళ బ్లాగ్ అండ్ IBW ఈవెంట్ ఇలా ఇవాళ జరిగిందనమాట. ఓకే, ఎంటర్టైనింగ్గానే ఉంది, మంచిగానే అనిపించింది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే చాలామంది తాగుతూనే ఉండే. సో కనెక్షన్స్ బిల్డ్ చేసుకోవడానికి స్కోప్ దొరకలేదు. ఫుల్ సూపర్ బైకర్స్ అందరూ ఫుల్ రెవ్వింగ్ చేస్తూనే ఉండే చూసారు కదా నింజా ఎట్లయిందో అదే పరిస్థితి ఉండే అన్ని బండ్లది. అండ్ అంతే అనమాట ఈ బ్లాగ్కి. అండ్ ఇక్కడితో నేను చేసేస్తున్నాను. ఇప్పుడు డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోతున్నా. సో అందుకని ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ షేర్ కామెంట్ చేసేయండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఈవెంట్స్, ఇలాంటి మంచి మంచి రోడ్ ట్రిప్స్ ఇంకా చాలా రాబోతున్నాయి. స్టే ట్యూన్డ్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దా. ఓకే మరి బాయ్ బాయ్, గుడ్ నైట్.